కొంతమంది ఆల్రెడీ విజువలైజ్ చేస్తున్నారు, నాకు 10/10 వస్తాయని అనుకుంటారు వాళ్ళు. దే ఆర్ డ్రీమింగ్. జస్ట్ థింక్, మీకు 10/10 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అందరినీ అక్కడ అసెంబ్లీలో పెట్టి మిమ్మల్ని పిలిచి ప్రిన్సిపల్ సార్ మీకు ఒక మెమెంటో ఇచ్చి ఒక షాల్వా కప్పి మీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానం చేసి మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డే రోజు పిలిచి వాళ్ళకి సన్మానం చేసి మనం చేసాం కదా. జస్ట్ ఇమాజిన్ 10/10 అని కొంతమంది ఆలోచిస్తారు అప్పుడే. This 15 minutes which I am going to talk right now will give you lot of inputs if you really pay attention. ఒక 15 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు రియల్గా అటెన్షన్ పే చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్ వెరీ ఎఫెక్టివ్లీ. ఎగ్జామినేషన్ రాయడానికి, ఎఫెక్టివ్గా రాయడానికి, ఆర్డినరీగా రాయడానికి, ఎక్సలెంట్గా రాయడానికి దీస్ కైండ్ ఆఫ్ టిప్స్ విల్ హెల్ప్ యూ. చిన్న చిన్న టిప్స్ అనమాట, మనకు తెలిసినవే. అండ్ ద టీచర్స్ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ ఆల్ ఆఫ్ దెమ్. టీచర్స్ కూడా చాలా రోజుల నుంచి అవన్నీ మీకు చెప్తున్నాయి. బట్ ఇన్ ఏ రష్, అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్, వీ ఫర్గెట్. కొన్నిసార్లు వాటిని మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్స్. ఎగ్జామినేషన్స్ అప్పుడు మనం ఈ అంశాలలో కొంచెం ఫోకస్డ్గా ఉంటే వీ కెన్ గెట్ good results. If these tips will help you to take you one step ahead, ఒక స్టెప్ను ముందుకు తీసుకెళ్ళడానికి. So and I am telling you whatever I am going to tell right now will not help you to read entire syllabus in 3 or 4 days or 1 day. ఇప్పుడు చెప్పిన టిప్స్ కేవలం if you have completed everything, now it's time for examinations. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైము, ఎక్కడ ఫోకస్ చేయాలా, ఎలా ఫోకస్గా ఉండాలి అనే ఏరియాలోనే ఐ విల్ జస్ట్ ట్రై టు హైలైట్. సో ఏస్ యువర్ ఎస్ఎస్సి లాస్ట్ మినిట్ పవర్ అప్ అనమాట. అంటే వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్. ఇంకా 3 days అయితే ఎగ్జామ్. డేట్ ఎప్పుడండి? 21st యు ఆర్ గోయింగ్ టు టేక్ ద ఫస్ట్ ఎగ్జామ్. డే ఆఫ్టర్ టుమారో 1 day ఉంది. సో ఫ్యూయల్ యువర్ మైండ్. సో ఇఫ్ బైక్ షుడ్ రన్ మీన్స్ దేర్ షుడ్ బి ఫ్యూయల్. పెట్రోల్ ఉండాలి. మనం కూడా ఎగ్జామ్లో బాగా రన్ చేయాలంటే మన మైండ్ను ఫ్యూయల్తో నింపాలంట. ఏం ఫ్యూయల్? వాట్ ఈస్ ద ఫ్యూయల్? బ్రెయిన్కి కావాల్సింది ఏంటంటే ఫ్యూయల్ సౌండ్ స్లీప్. ఇప్పుడు నేను చెప్పాను చాలామంది ఫెయిల్ అయ్యారని చెప్పాను. సమ్ టీచర్ విల్ బి టెల్లింగ్ యూ ఏం చదవట్లేవురా వేస్ట్ అని చెప్తుంటారు. సంబడీ విల్ టెల్ యూ మీ నాన్న తీసుకొస్తే మీ నాన్న ఏం చదివి నేను రోజు నేను సీరియస్ అవుతుంటాడు. సో ఇవన్నీ ఆలోచిస్తూ మనం పడుకునేటప్పుడు నిద్ర చాలాసార్లు నిద్ర రాకపోవడానికి ఇంకొక కారణం ఫోన్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ డిస్ట్రాక్టర్స్ ఉంటాయి మనకు. సో అవన్నీ కొంచెం కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. ఫస్ట్ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బైక్లో ఫ్యూయల్ ఎంత ఇంపార్టెంటో మన మైండ్ చక్కగా ఉండాలంటే ఫస్ట్ నిద్ర అవసరం. సో యూ హ్యావ్ టు స్లీప్ అట్లీస్ట్ మినిమం ఎంత అంటుండండి 7 to 8 hours రెస్ట్. ఆ సౌండ్ స్లీప్ అంటే కంప్లీట్గా స్లీప్లో ఉండాలి. అంటే బెడ్ మీద నుంచి లేచి మళ్ళీ బెడ్ మీద నుంచి వెళ్ళేది కదా. సో డీప్ స్లీప్లో ఉండాలి. That will help you. And the second one is nutritious food. బయట ఫుడ్ అస్సలు తినొద్దండి. ప్రాబ్లం అవుతుంది. అంటే ఫ్రెష్గా ఉండాలి ఫుడ్. సో నైట్ మిగిలింది మార్నింగ్ కక్కుర్తి పడి తినొద్దు. నీకు చికెన్ ఇష్టమే, అవసరమైతే మళ్ళీ ఇంకో రోజు వండుతుంది మమ్మీ అప్పుడు తిను. నాన్ వెజ్ తినకపోవడం ఇంకా ఉత్తమం. సో అమ్మ చేతి వంట లేదా నాన్న ఉంటే నాన్న చేతి వంట బెస్ట్ ఫుడ్. ఇంట్లో ఫుడ్ తినండి. స్టైల్ కొట్టి సూర్యాపేటలోనా సెంటర్ ఆడ పెన్బాడ్లో పడితే ఆడ హోటల్లో చాలా ఉంటాయి, అక్కడ కొట్టు. మీకు అంత ఆకలి ఉంటే పట్టుకొని పోండి బాక్స్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో యూ ఈట్ బెస్ట్ ఫుడ్ అవైలబుల్. ఇంట్లో నుంచి ఫుడ్డే తీసుకెళ్ళాలి, ఇంట్లో ఫుడ్ తినాలి. నెక్స్ట్ హైడ్రేట్. ఇప్పుడు ఏంటి, దిస్ ఈజ్ సమ్మర్ రైట్. మనం చాలా స్టైల్, మోడల్ స్కూల్ అంటే స్టైల్. మనం ఫస్ట్ డే నుంచి ప్రిన్సిపల్ సార్ ఆల్ ద టీచర్స్ వాట్ ఆర్ ద టెల్లింగ్ యూ క్యారీ యువర్ వాటర్ బాటిల్. ఈరోజు ఎంతమంది వాటర్ బాటిల్ తెచ్చుకున్నారని చేయలేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ 10 గర్ల్స్. వెరీ గుడ్, నైస్. అండ్ వాట్ అబౌట్ బాయ్స్? కిందికి రావాలి కాబట్టి బాటిల్స్ తెచ్చుకోవద్దు. క్లాస్ నుంచి కిందికి రావాలి బాటిల్ తెచ్చుకుంటే వస్తారు. అది అంటే ఇది మనకు ఒక బ్యాడ్ ఐడియా ఉంటుంది. మనం బాటిల్ పట్టుకొని నడిస్తే నామూసి, బ్యాగ్ పట్టుకొని నడిస్తే నామూసి, అది స్టైల్ అనుకుంటారు. నాట్ లైక్ దట్.
సో క్యారీ యువర్ వాటర్ బాటిల్. ఎగ్జామ్ హాల్లో మీ వాటర్ బాటిల్ మీ దగ్గర ఉండాలండి. ఇది సమ్మర్, ఆల్రెడీ దాదాపుగా 30 వరకు వెళ్తుంది డిగ్రీస్. ఇట్స్ నాట్ గుడ్. సో మీరు ఎప్పటికెప్పుడు వాటర్ కొంచెం సిప్ చేస్తూ ఉండాలి ఎగ్జామినేషన్ హాల్లో కూడా. సో దాట్ విల్ హెల్ప్ యూ టు బూస్ట్ యువర్ ఎనర్జీ. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పాజిటివ్ థింకింగ్ అండి. థింకింగ్ అంటే ఆలోచించడము, పాజిటివ్ అంటే ఆశావాహ దృక్పథము ఉండాల. ఏంటది? వాట్ ఈస్ దాట్? విజువలైజ్ సక్సెస్. సీ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ ఆన్సరింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందుకే, అసలు ఎగ్జామ్కు పోకముందుకే ఫస్ట్ ఎగ్జామ్ అని గుండె కొట్టుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందుకే అసలే నేను తెలుగులో పువర్, ఎలా రాస్తాను, ఇదంతా నెగిటివ్గా ఆలోచించుకోవడం అనమాట. సో ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఈజీ ఉంటుంది అని అనుకోవాలి ఫస్ట్. సో ఆన్సర్స్ అన్నీ, క్వశ్చన్స్ అన్నీ తెలిసినవి వస్తాయి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండబోతుంది. సో విజువలైజ్ చేయాలి. నాకు ఇందులో 80 మార్క్స్ వస్తాయి అంటే ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదా 90% వస్తుంది అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్. దాన్ని నాకు ఇది అవుతుంది, ఇది చేస్తాను, చేయగలను, సాధిస్తాను అని విజువలైజ్ చేయాలి. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. లాస్ట్ ఎగ్జామ్ సోషల్ వర్క్, ఆ విజువలైజేషన్ ఉండాలి. సోషల్లో నాకు 80 మార్క్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్. అది పాజిటివ్ థింకింగ్ అనమాట. నెక్స్ట్, బ్యానిష్ నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటండి? పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ పక్కనే ఉంటాయి. ఎప్పుడైతే కష్టంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో, లేకపోతే సులభంగా ఉండదు అనుకుంటున్నావో, దాని అర్థం ఏంటంటే కష్టంగా ఉంటుంది అని అనుకుంటుంటావు అనమాట. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? నాకు 90 మార్క్స్ 80 మార్క్స్ రావు అని నువ్వు అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఫెయిల్ అవుతాను, అది ఈ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అవుతాను నువ్వు అనుకుంటుంటావు. సో ఇవే నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ ట్రావెల్ టుగెదర్, అండ్ వాట్ ఎవర్ యూ ఫీడ్ డిసైడ్స్ వెదర్ యు ఆర్ అ పాజిటివ్ పర్సన్ ఆర్ నెగిటివ్ పర్సన్. నీకు రెండు మనలోనే ఉంటాయి. నువ్వు దేన్ని ఫీడింగ్ ఇస్తే అదే బలపడుతూ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో డ్యూరింగ్ ఎగ్జామినేషన్, ఎస్ ఐ గెట్ గుడ్ మార్క్స్, ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ, ఐఎమ్ గోయింగ్ టు గెట్ 10/10 GPA అనే పాజిటివ్గా వెళ్తూ నెగిటివ్ థాట్స్ను పక్కన పెట్టాలి. మన ఫ్రెండ్ చెప్తుంటాడు, నువ్వు ఫ్రెండ్కి చెప్తావు నాకు 90 వస్తాయి లేదా 80 మార్క్స్ వస్తాయని చెప్పు, ఫ్రెండ్ నవ్వుతాడు, ఎగదాళి చేస్తారు, దే మేక్ ఫన్. సో అలాంటప్పుడు మనము కొంచెం లోగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఫర్ టైమ్ బీయింగ్ అలాంటి ఫ్రెండ్స్ను మనం పక్కన పెట్టేయాలి. ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎగ్జామినేషన్ ఉన్నంత వరకు ఇలాంటి ఫ్రెండ్స్ని పక్కన పెట్టి పాజిటివ్గా ఉండే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే మనకు హెల్ప్ చేస్తున్నారో, పాజిటివ్ మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళతోని ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళతోని పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ద నెక్స్ట్ వన్, బిలీవ్ ఇన్ ప్రిపరేషన్. ఇది చూడండి, టెక్స్ట్ బుక్ మొత్తం ఇప్పుడు చదువుతా సార్ 1 day అనేటోళ్ళు చేయలేపండి, నాట్ పాసిబుల్. ఆల్రెడీ యూ ప్రిపేర్డ్ వెల్. 1 year నుంచి టీచర్స్ హ్యావ్ బీన్ టీచింగ్ యూ అండ్ దే హ్యావ్ బీన్ గివింగ్ యూ ఫెయిర్ నోట్స్, దే హ్యావ్ బీన్ గివింగ్ యూ హోంవర్క్ అండ్ సో మెనీ థింగ్స్. కానీ ఈ టైంలో అదంతా చేయగలుగుతామండి మనం. 280 days వీ కంప్లీటెడ్, అట్లీస్ట్ 260 days వర్కింగ్ డేస్లో. కెన్ ఎనీవన్ రిఫర్ ఆర్ ఎనీవన్ గో బ్యాక్ టు 260 days అండ్ రీడ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 day? నాట్ పాసిబుల్ టు ఈవెన్ గాడ్ ఆల్సో. సో ఫస్ట్ నువ్వు ప్రిపరేషన్ ఏదైతే చేసావు ఇప్పటి వరకు దాన్ని నమ్ము. నేను చేశాను, చేయలేదు, ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావు మరి మొత్తం ఏంటి? వాట్ ఈజ్ ద సీక్రెట్ నౌ? ఏం చేయాలి మనము? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే టీచర్స్ చెప్పారో ఆ క్వశ్చన్స్ మనం దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రీ-ఫైనల్ 1, ప్రీ-ఫైనల్ 2 క్వశ్చన్ పేపర్స్ వాటి ఆన్సర్స్ దగ్గర పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఫోకసింగ్ కరెక్ట్గా వాటి మీదనైనా ఫోకస్ చేస్తే మన ప్రిపరేషన్ చక్కగా ఉన్నట్టు. అర్థమైందా? ప్లస్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డౌట్ పడొద్దు. ఒక ఆన్సర్ చదువుతున్నావు, మేబీ యు ఆర్ డూయింగ్ సమ్, ఒక లెక్క చేస్తున్నావు, లెక్క చేస్తున్నప్పుడు చాలా 2 పేపర్లు ఉంది. ఆ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది చూస్తాం, ఇంత పెద్దగా ఉంది, వస్తుందా నాకు అనుకోవద్దు ఫస్ట్. దట్ ఈజ్ నెగిటివ్ థాట్. లేదు సోషల్ ఆన్సర్ చదువుతున్నావు, ఆన్సర్ ఒక పేజీ మొత్తం ఉంది, ఇదంతా నేర్చుకోవాలనా? నో.
సో ఇలా ఆలోచించకూడదు, నీ ప్రిపరేషన్ మీద నీకు నమ్మకం ఉండాలి. ప్లస్ డోంట్ బీ ప్యానిక్ సీయింగ్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారు, వాడిని చూసి మనం భయపడొద్దు. ఫస్ట్ వాళ్ళు బాగా చదువుతున్నారు, ఇప్పుడు కూడా మనకు దీంట్లో మార్క్స్ చాలా బాగా వచ్చినాయి చాలామందికి, వాళ్ళని చూసి మనం భయపడొద్దు. భవానీని అడిగా, భవానీ ఆర్ యూ సాటిస్ఫైడ్? వాళ్ళ మదర్ వచ్చింది, మదర్ చాలా మంచిగా చెప్పింది భవానీ గురించి నాకు. దాని తర్వాత ఐ ఆస్క్డ్ భవానీ, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ మార్క్స్? భవానీ నీకు వచ్చిన మార్క్స్ నువ్వు సాటిస్ఫై ఉన్నట్ట? లేను సార్, నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నా. అంటే భవానీని చూసి వేరే వాళ్ళు ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు తక్కువ మార్కులు వచ్చినాయని అలా డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లీ. బట్ ఇన్స్పిరేషనల్గా భవానీ లాగా రావాలి, భవానీ కంటే ఎక్కువ రావాలి, లేదు నేనే అందరికంటే టాప్లో ఉండాలి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. టాప్లో లేకున్నా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో నువ్వు ఫోకస్డ్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు లెంతీ ప్రిపరేషన్ జరగదు. 200 days నీకు ఇన్ని రోజులు పాఠాలు చెప్పారు, ఆ 200 days 1 dayలో మనం కవర్ చేయలేము. కానీ ప్రతి టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్, క్వశ్చన్స్, సమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటిని రిపీటెడ్గా ప్రిపేర్ కావాలి, రిపీటెడ్గా చేయాలి. అదంతా రిపీటెడ్గా చేయాలి. రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అని చెప్తారు. అంటే మనకి ఏదైనా గుర్తు లేదంటే దాని అర్థం ఏంటంటే దాన్ని రిపీట్ చేయలేదని. ఇఫ్ యూ ఫర్గెట్ సంథింగ్ దట్ మీన్స్ దట్ యూ నెవర్ రిపీటెడ్, యూ నెవర్ రెడ్ ఇట్, అంతే, వేరేది ఏం లాజిక్ ఏం లేదు. సో నీకు గుర్తుండాలంటే సింపుల్, యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. నీకు ఇంకా బాగా గుర్తుండాలంటే ఇంకా సింపుల్, దాన్ని రిపీట్ చేయాలి. హౌ మెనీ టైమ్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఎన్నిసార్లు చేస్తే గుర్తుంటుంది అది నీకే తెలుస్తుంది. నాట్ ఈవెన్ ఎ టీచర్ నోస్ వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ థింక్ యూ కాంట్, యూ ఆర్ రైట్. హెన్రీ ఫోర్డ్ చెప్తున్నాడండి, నాకు ఎగ్జామ్లో 80 మార్కులు వస్తానని నువ్వు అనుకున్నావు అనుకో, కరెక్టే. లేదు నాకు ఎగ్జామ్లో 20 మార్కులే వస్తుందని నువ్వు అనుకున్నావు అనుకో, అది కూడా కరెక్టే. రెండూ కరెక్టే. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? నువ్వు 80 వచ్చినప్పుడు యువర్ స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్, నాకు 20 వస్తున్నప్పుడు యువర్ స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. బోత్ ఆర్ రైట్, బట్ వాట్ యూ థింక్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. మరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ ఇష్టం. సంవత్సరం అంతా వచ్చి చెప్పారు, ఇప్పుడు వచ్చి మీకు టీచర్లు ఏం చెప్పలేరు, రివిజన్ అయినా చేయలేరు. టీచర్ని అడిగినా కానీ 1 day మొత్తం ఇచ్చినా నేను మొత్తం ఇంగ్లీష్ బుక్ అంతా 1 dayలో నేను చెప్పలేను. నాట్ పాసిబుల్. నాట్ ఈవెన్ మనకున్న 11 మేజర్ డిస్కోర్సెస్ కూడా నేను 1 dayలో చెప్పలేను. చెప్పినా కానీ మీకు అర్థం కాదు అది. సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, బోత్ ఆర్ రైట్. నాకు 80 మార్కులు వస్తున్నది రైటే, నాకు 20 మార్కులు వస్తున్నది కూడా రైటే. బట్ వాట్ యూ థింక్, వాట్ యూ యాక్ట్ అపాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వెరీ 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 ఎసెన్షియల్ ఫర్ స్కోరింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్క్స్. అంటే నాకు 36 వచ్చాయి, వాట్ ఈజ్ మై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్క్స్? 46 మై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్క్స్. నాకు 46 వచ్చాయి, నాకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మార్క్స్ 56. సో అదొకటి ఫోకస్డ్గా ఉండాలండి. నెక్స్ట్ స్మార్ట్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్. ఇక్కడ కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. ద ఫస్ట్ వన్ ఈస్ రీడ్ కేర్ఫుల్లీ. ఏదండి రీడ్ కేర్ఫుల్? ఏది రీడ్ చేయాలి కేర్ఫుల్గా? ఇచ్చిన క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదవాలా, అర్థమైందా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత, మీకు ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత, మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత, వాటిని పిన్ స్టాపిల్ చేసిన తర్వాత, 2 స్టిక్కర్లు వేస్తారు, దానికి వేసిన తర్వాత మీకు సిగ్నేచర్ చేస్తారు, మీరు సిగ్నేచర్ చేస్తారు, మీరు రూమ్ నెంబర్ రాస్తారు, హాల్ టికెట్ చెక్ చేసుకుంటారు, మీ డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు పార్ట్ ఏలో. దాని తర్వాత అటెండెన్స్ షీట్ వస్తుంది, దాని మీద సైన్ చేస్తారు. అప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక 10 minutes 10 to 15 minutes ఆ క్వశ్చన్ పేపర్ను క్లియర్గా చదవాలి, కేర్ఫుల్గా చదవాలి. అది చదివే ముందు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇందులో నాకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి అనే ఒక ఆలోచన, నేను బాగా రాస్తాను, ప్రతి ఆన్సర్ బాగా రాస్తాను అనే ఆలోచనతో చదవాలి. అది తీసుకుని ఉంటుంటే చెమటలు పట్టొద్దు, అర్థమైందా? కేర్ఫుల్గా రీడ్ చేయాలా, ప్రతి ఒక్క క్వశ్చన్ చదవాలి. డోంట్ రష్ ఈచ్ క్వశ్చన్. అంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా నీకు క్వశ్చన్ నెంబర్ 1 బాగా రాదు, క్వశ్చన్ నెంబర్ 2 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 ఏదో రాసి క్వశ్చన్ నెంబర్ 2ని బాగా రాయడం, అలా చేయకూడదండి. ఇఫ్ యూ నో క్వశ్చన్ నెంబర్ 2, స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 2 ఓన్లీ. సో క్వశ్చన్ నెంబర్ 2
ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 2 నుంచే స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 రాలేదు కదా అని దాన్ని ఆలోచిస్తూ కూర్చోవద్దు. అర్థమైందా? దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే ఈ క్వశ్చన్ నెంబర్ 2 మీద ఇంప్రెషన్ పడుతుంది, అంటే దాని మీద స్ట్రెస్ పడుతుంది. ఆ క్వశ్చన్ నెంబర్ 2ను మర్చిపోతాం మనం. బాగా ఏదైతే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నామో రాని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చింది పోతుంది. అది చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం జాగ్రత్తగా వచ్చింది ఫోకస్డ్గా ఉండాలి. నెక్స్ట్ వన్, మేనేజ్ టైం, అలొకేట్ టైం పర్ సెక్షన్. మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటుంది, తర్వాత బిట్ పేపర్ ఉంటుంది, కొన్ని దాంట్లో సెక్షన్ సి కూడా ఉంటాయి. సో మీ టైం ఇప్పుడు సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, సెక్షన్ బిలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, సెక్షన్ సిలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. పార్ట్ బి ఆటోమేటిక్గా ½ అన్ అవర్ అయితే మిగతా పేపర్లు ఉంటుంది. ఇంగ్లీష్ అయితే 1 hour 15 minutes ఇస్తారు. మీకు ఇచ్చిన టైంలో నాకు అన్ని సెక్షన్ లేలో అన్ని ఆన్సర్ నాకు వస్తాయండి, సెక్షన్ బిలో రావు. ఉన్న టైం అంతా సెక్షన్ ఏలోనే పెడితే సెక్షన్ ఏ టోటల్ మార్క్స్ వచ్చేసి 40 marks అనుకోండి, సెక్షన్ బిలో 20 marks అనుకోండి. సెక్షన్ ఏలో టీచర్ ఇవాల్యుయేట్ చేసే టీచరు 40 marks కంటే ఎక్కువ వేయగలుగుతాడా? నువ్వు అద్భుతంగా రాసావు, టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు రాసావు, ఇంకెక్కువ బాగా క్రియేటివ్గా రాశాడు, కానీ టీచరు ఆ సెక్షన్లో ఉన్న 40 marks కంటే ఎక్కువ 41 వేయగలడా? వేయలేడు. సో టైం మేనేజ్మెంట్ అండ్ అలాటింగ్ టైం ఫర్ ఈచ్ ఆన్సర్ వెరీ ఇంటెలిజెంట్లీ ఈజ్ ఇంపార్టెంట్. చాలా తెలివిగా ఆ టైంను 3 hours లాస్ట్ ½ an hour అయితే బిట్ పేపర్కి వెళ్తుంది. ఈ బిట్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్, ఒక ఎగ్జామినేషన్ డ్యూటీ చేశాను కానీ నేనేం చేసి చూసినప్పుడు ఆ బిట్ పేపర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బిట్ పేపర్ చదవాలి, వచ్చిన బిట్స్ ఆన్సర్ చేయాలి. మీరు 20 marksలో 10 marks కాన్ఫిడెంట్గా చేయగలరు. 10 marks చేస్తే యు ఆర్ హాఫ్ డన్, అండ్ ద రిమైనింగ్ హాఫ్ యూ హ్యావ్ టు థింక్. 10 marks మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, స్మార్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఈ ప్రిపరేషన్ అంతా ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. కానీ 10 marks, మిగతా 10 marks మాత్రం మీరు ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్. ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. దెన్ అప్పుడు ఆలోచిస్తూ కూర్చోండి. కానీ నువ్వు రాసిన ఆన్సర్ పక్కన నుండి చెప్పే దాంట్లో కూర్చోద్దని. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ హెల్ప్ యువర్ ఫ్రెండ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆన్సర్ నోన్ ఫస్ట్. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్. బిల్డ్ మొమెంటమ్ అండ్ కాన్ఫిడెన్స్. సి దిస్ ఈజ్ హౌ బిల్డ్, అంటే నిర్మించుకోవాలి. మన కాన్ఫిడెన్స్ని ఎగ్జామ్లో మనమే నిర్మించుకోవాలి. ఎలా నిర్మించుకుంటామండి? మనకు ఒకటి రాదు ఆన్సర్, ఒకటి వచ్చిన దాని ఆన్సర్ అద్భుతంగా రాసినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు రాని దాని ఆన్సర్ రాయాలి. దట్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ యూ టు ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ విచ్ యు ఆర్ నాట్ సో ష్యూర్ అబౌట్. బట్ దట్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ యూ అండ్ సడన్లీ స్ట్రైక్ అవుతుంది. సార్ ఆ రోజు ఇది చెప్పిండు, నేను క్లాస్కి వెళ్ళలేదు, కానీ నాకు కొంచెం గుర్తుంది, కరెక్ట్గా గుర్తులేదు, కొంచెం గుర్తుంది అని. అట్లీస్ట్ ఇఫ్ నాట్ 100%, యూ గివ్ 20%. And teacher will take 10% out of it, and at least out of 4 marks, he will be forced to allot you 1 mark. At least 4 మార్కులలో ఏ టీచర్ అయినా, నేనైనా కావచ్చు, somebody else, and he will be forced to allot you 1 mark. 1 mark కంపల్సరీగా మీకు ఇచ్చే అవకాశం టీచర్ చేతిలో ఉంటుంది. అది మనకి ఎప్పుడు మంచిది. రాసిన తర్వాత మనకు బిల్డప్ బూస్ట్ అవుతుంది, మన ఎనర్జీ, మన లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దెన్ యూ ఆన్సర్ ద నెక్స్ట్ వన్. అండ్ ద నెక్స్ట్, స్టే కామ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఇన్సైడ్ థాట్ ప్రాసెస్. దాన్ని నమ్మాలండి ఫస్ట్. అంటే ఫస్ట్ చాలాసార్లు చూడండి, మన క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం, తీసుకోగానే ఆందోళన చెందొద్దు. ఫస్ట్ క్వశ్చన్ చదివావు, అమ్మా ఇది నాకు రాదు, పోయింది, మొత్తం పోయింది, ఎగ్జామ్ పోయింది అని దాని గురించి 10 నిమిషాలు తలకాయ పెట్టుకొని కూర్చుంటావు. 10 నిమిషాల తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే, 2వ క్వశ్చన్ అది వచ్చిందే, 3వది వచ్చిందే, 4వది వచ్చిందే, అన్నీ వచ్చినాయి ఉన్నాయి. తర్వాత ఫస్ట్ దాంట్లో 10 నిమిషాలు, అరే అనవసరంగా నేను ఫస్ట్ దాని గురించి టెన్షన్ పడి వేస్ట్ చేసిన 10 నిమిషాలు, దాన్ని వదిలేసి మిగతా కాన్సన్ట్రేట్ చేస్తే లాస్ట్ 10 నిమిషాలే టైం ఉంది, నీకు 20 minutes కావాలి. టీచర్ వచ్చి పేపర్ ఏం తీసుకుంటాడు, ఇప్పుడు అక్కడ తీసేసుకుంటారు, లాగేసుకుంటారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం రాని దాని మీద. అర్థమైందా? సో స్టే కామ్గా అంటే ఏంటి? ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇంకోటి రాందుంది, ఫస్ట్ది రాందుంది, వదిలేసినావా దాన్ని, నువ్వు 4వ క్వశ్చన్ ఆన్సర్ రాస్తుండవు, ఫస్ట్ ఆన్సర్ గుర్తొస్తుంటుంది నీకు. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంట్యూషన్. నీకు తెలియదు ఎట్లా గుర్తొస్తుందో. నువ్వు రాయడం మొదలుపెట్టినావు, నడుస్తున్నా సడన్గా గుర్తొచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఉండే అని చూస్తావు,
అరే అమ్మాయి దీని ఆన్సర్ అదే కదా, ఓకే అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా నాకు వచ్చు. నీ ఇంట్యూషన్లో ఉంటుంది అది, ఇట్ ఈస్ దేర్ సమ్వేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ, బట్ సడన్లీ వన్ యూ రీడ్ ద క్వశ్చన్ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్, బట్ ఆఫ్టర్ సమ్ థాట్ ప్రాసెస్ ఇట్ ఆటోమేటికల్లీ కమ్స్ అవుట్. ఆ థాట్ ప్రాసెస్ ముందే జరగదు. ఎందుకు జరగదంటే నువ్వు ముందే చెప్పుకుంటున్నావు ఇది నాకు రాదని, నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. వెన్ యూ టెల్ టు యువర్ సెల్ఫ్ దట్ యూ కెనాట్ రీడ్ ఆర్ కెనాట్ ఆన్సర్ దట్, యువర్ ఇంట్యూషన్ డైస్. అర్థమైందా? సో అందువల్ల మీరు ఇలా రాసే ప్రాసెస్లో నీకు అనుకోకుండానే కొన్ని ఆన్సర్స్ గుర్తొస్తాయి. నువ్వు బయటకు వచ్చినా కూడా చెప్తావు నేను ఇది రాదనుకున్నారా, రాస్తున్నా సడన్గా వచ్చింది మామ, ఎట్టు వచ్చిందో తెలియదు కానీ వచ్చింది రాసి వచ్చిందని చెప్తావు. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో స్టేక్ అంటే ప్రశాంతంగా ఉండడం ఎగ్జామ్ హాల్లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ లాంగ్ బ్యాక్. నెక్స్ట్ ద సీక్రెట్ వెపన్. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే సీక్రెట్ చెప్పండి సార్, సీక్రెట్ చెప్పండి, ఎలా సక్సెస్ కావాలి అంటుంటాం. సీక్రెట్ వెపన్ మనకు మార్క్స్ సాధించాలని ఏంటండి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటండి? నమ్మకాలు రెండు రకాలు. ఒకటి నేను చెయ్యగలను, ఐ కెన్ డూ ఇట్, అది నమ్మకమే. నెంబర్ 2 నేను చెయ్యలేను, ఐ కెనాట్ డూ ఇట్. బోత్ ఆర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ. ఒకటేం పాజిటివ్ కాన్ఫిడెంట్, ఒకటి నెగటివ్ కాన్ఫిడెంట్. అండ్ విచ్ యూ టేక్ అనేది నేను డిసైడ్. ఫస్ట్ ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్. ప్రొజెక్ట్ చేయడం అంటే నువ్వే ప్రొజెక్ట్ చేసుకోవాలా. ప్రొజెక్షన్ అంటే ఏంటంటే మన సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక ప్రొజెక్షన్ వస్తుంది, సినిమా వేస్తాడు. లేకపోతే మనకు ఒక ఎల్ఈడి టీవీ ఉన్నప్పుడు ఇట్లా ఒక ప్రొజెక్షన్ వస్తుంది. అక్కడ ఏదైతే ప్రొజెక్ట్ చేస్తామో అదే కనబడుతుంది తెర మీద, అంతేనా? సినిమా ఏదైతే రీల్ పెడతామో అదే కనబడుతుంది, తను వేరేది కనబడుతుందా? కనిపించదు. సో నేను కాన్ఫిడెంట్, నేను రాయగలనని నువ్వు ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ ఇఫ్ టు ప్రొజెక్ట్ దట్ అండ్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఆన్సర్స్. ప్రొజెక్ట్ చేయడం అంటే ఎక్కడంటే ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అది మీరు చేసే ప్రొజెక్షన్ ఆఫ్ పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ మీ ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఒకవేళ రాయలేనంటే అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బోత్ విల్ రిఫ్లెక్ట్. వాట్ ఎవర్ యూ ప్రొజెక్ట్ దట్ విల్ రిఫ్లెక్ట్. అండ్ ద నెక్స్ట్ రిమెంబర్ స్ట్రెంగ్త్స్. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే 8 యూనిట్స్ ఉన్నాయి, లేదా 11 మేజర్ డిస్కోర్సెస్ ఉన్నాయి, 6 మైనర్ డిస్కోర్సెస్ ఉన్నాయి. 11 మేజర్ డిస్కోర్సెస్లో సార్ నాకు ఒక 3 రావు సార్, ఆ రాని వదిలేయడమే. ఇక వాటిని కూర్చొని కుస్తీపడి ఇప్పుడు నేర్చుకోవద్దు. కానీ ఒక 6 వచ్చు సార్ నాకు, వచ్చినవి ఉన్నాయా వాటిని అద్భుతంగా నేర్చుకోవడం, రాన్ని వదిలేయడమే. వచ్చిన వాటిని మాత్రం ఇంకా పాలిష్ చేసి దాంట్లో ఇంకా బాగా 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 రిఫైన్ చేసి హ్యాండ్ రైటింగ్ అది చూసుకొని బాగా రాయడం నేర్చుకోవాలి. అంటే రానిది వదిలేసి వచ్చిన దాని మీద ఫోకస్ చేయడమే స్ట్రెంగ్స్ అనమాట. అంటే మనకి ఏదైతే గుడ్ మనం దేంట్లోనైతే బాగా చేయగలమో అది బాగా ఫోకస్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ టేక్ డీప్ బ్రెత్స్. బ్రీతింగ్ అనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు కావచ్చు, నార్మల్గా ఎప్పుడైనా మనకు బాగా టెన్షన్ వస్తుంది, చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ బాగానే తిరుగుతుంది, చెమటలు పడుతున్నాయి, చేతికి చెమటలు పడుతున్నాయి అన్నప్పుడు ఏం లేదండి, కళ్ళు మూసుకోవాలి, గట్టిగా గాలి పీల్చుకోవాలి. ఎక్కడి నుంచి పీల్చుకోవాలి? ఎక్కడి నుంచిరా? నోస్లోంచి పీల్చుకోవాలి. చాలామంది నోట్లోంచి పీల్చుకుంటారు. క్లోజ్ యువర్ ఐస్, స్టే కామ్, టేక్ 1 2 3 బ్రీత్ ఇన్. ఇన్హేల్ అంటారు అనమాట. ఇన్హేల్ అంటే తీసుకోండి, బ్రీత్ ఇన్, హోల్డ్ ఇట్ అంటే కొద్దిసేపు ఆపండి ఆ బ్రీతింగ్ను. క్లోజ్ యువర్ ఐస్ అండ్ నౌ లీవ్ స్లోలీ. ఫ్రమ్ ద నోస్ ఓన్లీ యూ లీవ్. నౌ బ్రీత్ ఇన్ వన్ మోర్ టైమ్ without making noise. Yeah, breathe out. Again breathe in. Hold it for some time. ఒక 5 seconds హోల్డ్ చేయండి ఆ బ్రీతింగ్ను. Now slowly you leave it. సో ఇలా మీరు ఒక 3 times చేయండి. అంటే మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తారో ఆ ఎయిర్ను ఇన్ యువర్ లంగ్స్, యూ హోల్డ్ ఇట్. మనము బ్రీతింగ్ చేసినప్పుడు లంగ్స్ను గాలితో నింపాల. లంగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో దాన్ని మనం టెన్షన్ వెళ్ళిపోతుందండి, మొత్తం అంతా వెళ్ళిపోతుంది. రైట్, దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. టేక్ డీప్ బ్రీత్స్ అనమాట.
కాన్ఫిడెన్స్ ఈజ్ కంటాజియస్, సో ఈజ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కంటేజియస్ అంటే కొన్ని రోగాలు అంటు రోగాలు లెక్క ఉంటాయి కదా, కంటేజియస్ అంటే భయంకరంగా అంటు రోగాలు ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఎంతైతే ఉంటుందో అంత ఇంపార్టెంట్. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా, అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత సక్సెస్ అవుతుంది, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అంత ఫెయిల్యూర్ వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? 100% కాన్ఫిడెన్స్ సార్, నేను 100 మార్క్స్. ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోద్దా? దానికి తగ్గ ప్రిపరేషన్, దాని తగ్గ ఆన్సరింగ్ మెథడ్స్, దానికి తగ్గ డెలివరీ ఆఫ్ కంటెంట్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్రెడీ. ఆ క్వశ్చన్ పేపర్కు ఎలా ఆన్సర్ చేస్తున్నాం, క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తున్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్, డోంట్ ఫర్గెట్ టు బ్రీత్. మనం బ్రీతింగ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో కావాలండి. ఫస్ట్ ఇన్హేల్ ద ఫ్యూచర్. ఇన్హేల్ అంటే ఏంటండి? బ్రీత్ ఇన్, ఫ్యూచర్ని పీల్చుకుంటుర్రు మీరు. అంటే నాకు 80 మార్క్స్ వస్తాయి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో మై ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్, లేదా ఐఎమ్ గోయింగ్ టు గెట్ 10/10 మార్క్స్. నెక్స్ట్ ఎక్సేల్ ద పాస్ట్. పాస్ట్ ఏంటండి? నీకు ఒక్క లెక్క రాదు ఎదవా, ఏం చదువుతారా వేస్ట్గా, టీచర్ ఏదో తిట్టుంటాడు, లేకపోతే ఇంగ్లీష్ రాదు, పాట రాదు. నీ క్వశ్చన్ పేపర్ తీసుకొని నాకు ఒక్క లెక్క రాదని సార్ అన్నాడు, నిజంగానే నాకు రావని కూర్చోదు. లీవ్ ద పాస్ట్, దాన్ని వదిలేయాలి. ఆల్రెడీ పాస్ట్ హ్యాస్ గాన్, అయిపోయింది, గతం అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ వదిలేయాలంటే వాడు లెక్కలు మొత్తం వదిలేస్తా అంటుండే లెవెల్ గాడు మొత్తం. సో పాజ్ అండ్ బ్రీత్. మీరు ప్రతి క్వశ్చన్కు రాసే ముందు ఒక్కసారి డీప్ బ్రీతింగ్ చేయండి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు, ఓకే ఫైన్, దాని లైన్ ఇట్లా కొట్టేశారు, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వేస్తున్నారు, ఒక డీప్ బ్రీతింగ్ చేసుకోండి, వాటర్ ఒక సిప్ తాగండి, పెట్టండి, నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా సేమ్ టెంపోతోనే వెళ్తుంది. అండ్ ద నెక్స్ట్ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటండి? మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడనే ఉండడం. తెలుగు ఎగ్జామ్ రాస్తున్నారు, నేను ఇంగ్లీష్ ఏం బాగా ప్రిపేర్ కావట్లేదు, ఎట్లయిద్దో ఇంగ్లీషు. తెలుగు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటికాడ చికెన్ వండుతుంది మమ్మీ, ఎట్లా వండుతుందో, ఉంటుందో అయిపోతుందో. మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నారు, పక్కన నీకంటే ముందే స్టార్ట్ చేసింది ధనధాన రాస్తుంది, ఒక పేపర్ తిప్పిండి రాయడం. నువ్వు ఇంకా క్వశ్చన్ నెంబర్ వేయలేదు, ధనధాన అని పేపర్ తిప్పినావు అప్పుడే. అమ్మా, ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? దట్ ఈజ్ నాట్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ, బట్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ యూ అండ్ విత్ యూ. నువ్వు ఏమి చేస్తున్నావు, నీ లోన నీ బ్రెయిన్లో ఏం ఆలోచన వస్తుంది, నీలో ఫీలింగ్ ఎలా జరుగుతుంది, దట్ ఈజ్ వాట్ మైండ్ఫుల్నెస్. ఆ మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఊకినే రాదు అది, మనం ఊకినే డిస్టర్బ్ అవుతాం. పక్కన 2 పేపర్లు ఎక్కువ రాసినా కానీ మనం డిస్టర్బ్ అవుతాం. వాడు రాసింది ఏం లేదు, క్వశ్చన్లే రాసొస్తాడు. బయటకు వచ్చి రాసి అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని పేపర్లు రాసినావురా? 3 5 పేపర్లు రాసిన. ఏం రాసినావు? అదే అర్థం కలదు కానీ 5 పేపర్లు రాసిన. సో ఇలా మనం వేరే వాళ్ళు రాసే పేపర్లు చూసి టెన్షన్ పడడం కావచ్చు, ఇలా పడితే మనకు మైండ్ఫుల్నెస్లో లేమన్నట్టు. అంటే మనం మైండ్ఫుల్నెస్ అంటే బీ వేర్ యు ఆర్, అంటే నువ్వు ఆడ ఉంటే అక్కడనే ఉండాలి, వేరే కాడికి పోద్దిగా, నీ బ్రెయిన్ అక్కడనే ఉండాలి, మొత్తం అక్కడనే ఉండాలి. See, remember, it's just an exam. Your worth is not defined by it. Yeah, fantastic saying చూడండి. ఇది కేవలం ఒక ఎగ్జామ్నే అండి. మీకు 8 చాప్టర్స్ ఉంటాయండి ఇంగ్లీష్లో. నువ్వు చదివింది రాలేదు, లేకపోతే ఏదో రాయలేదు, మీరు బాగా రాయలేదు, అందరితో అయిపోయిందా? నీకు ఇంగ్లీష్ రాదా? ఎవరైనా రాదని చెప్తారా నీకు? బట్ యూ కెన్ స్పీక్ బెస్ట్ ఇంగ్లీష్. ఇది ఫైనల్ కాదు కదా. దెర్ ఆర్ మెనీ మోర్ టెస్ట్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ లైఫ్. లైఫ్లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా. లేదా మ్యాథ్స్ అక్కడ రాయలేదు, నువ్వు అసలుకి మీ నాన్న నువ్వు ఇంజనీర్ కావాలనే, నీ పుట్టినకాంచి ఇంజనీర్ అనుకుంటున్నా అని అంటుండు, కానీ మ్యాథ్స్ ఎగ్జామ్స్ అక్కడ రాయాలి. అయిపోయింది అప్పటితోని? కాదు. యూ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్ టు డూ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో అందువల్ల కొంచెం ఇదే ఫైనల్ కాదు, ఓకేనా? ఇదే స్టార్టింగ్ కాదు. సో అది యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ అడ్మిట్ కార్డ్, మీకు ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఏంటది? హాల్ టికెటే అడ్మిట్ కార్డ్ అన్నట్టు, ఐడి ప్రూఫ్ అదే ఐడి ప్రూఫ్ అన్నట్టు. నెక్స్ట్ పెన్ పెన్సిల్ మీకు ఇచ్చిన ఇప్పుడే సరుకు సమాజం ఉంది కదా అంతా. సో ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఆ సెటప్ అంతా తీసుకొని పోంటారు ఎగ్జామ్కు.
ప్రతి గవర్నమెంట్ స్కూల్కి విద్యార్థికి కిట్స్ అన్ని ఇచ్చారండి. అందరూ అన్ని పట్టుకొస్తారు. మీరు ఎగ్జామ్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు చదువుకొని రండి, పక్కలో కాదు. ఓకేనా? వాళ్ళని మరి తీసుకోకుండా రాకండి. చూడండి, ఫైనల్లీ ఒకటి చెప్తున్నాను నేను, ఎవరైతే 100% ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే 100% కేపబుల్ అన్నట్టు, అంటే చేయగలరు. ఎవడైతే 100% కేపబుల్ కాదంటే దాని అర్థం ఏంటంటే వాడు 100% ప్రిపేర్ కాలేదన్నట్టు. ఎవడైతే 100% కేపబుల్ ఉంటాడో వాడికి 100% రెడీ అన్నట్టు సక్సెస్కి. వాడు అంటే వాడికి వచ్చిన ఆన్సర్స్ రాయడానికి 100% రెడీగా ఉంటాడు. ఎవడైతే 100% షూర్గా రెడీగా లేడో దాని అర్థం ఏంటంటే వాడు కేపబుల్ కాదు, అంటే వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకు లేదంటే వాడు ప్రిపేర్ కాలేదు. ఆ పర్సంటేజ్ వ్యారీస్. అక్కడ 10% ఉంటే అక్కడ 10%, ఇక్కడ 10% రెడీ. అక్కడ 50 ఉంటే అక్కడ 50, ఇక్కడ 50. అక్కడ 60 ఉంటే 60. అండ్ వేర్ యూ స్టాండ్ అనేది మీరే ఆలోచించుకోవాలా ఇన్ ఈచ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లో. ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు. సో ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ దే డ్రీమ్స్. రూజ్వెల్ట్ చెప్పాడండి, బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ దే డ్రీమ్స్. సో మన సక్సెస్ని ఇందాక విజువలైజ్ చేయాలని చెప్పానండి. కొంతమంది ఆల్రెడీ విజువలైజ్ చేస్తున్నారు, నాకు 10/10 వస్తాయని అనుకుంటారు వాళ్ళు. దే ఆర్ డ్రీమింగ్. జస్ట్ థింక్, మీకు 10/10 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అందరినీ అక్కడ అసెంబ్లీలో పెట్టి మిమ్మల్ని పిలిచి ప్రిన్సిపల్ సార్ మీకు ఒక మెమెంటో ఇచ్చి ఒక షాల్వా కప్పి మీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానం చేసి మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డే రోజు పిలిచి వాళ్ళకి సన్మానం చేసి మనం చేసాం కదా. జస్ట్ ఇమాజిన్ 10/10 అని కొంతమంది ఆలోచిస్తారు అప్పుడే. సో అది దట్ ఈజ్ వాట్ ఈస్ డ్రీమ్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో ఇలా కనుక మనం ఉంటే, అరే 100% నువ్వు రెడీగా ఉంటేనే 100% వస్తుంది. 50% ఉంటే 50%. ఓకే, సో ఇవి నేను ఓవరాల్గా చెప్పాయి రిగార్డింగ్ ఫైనల్ వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా ఇంకా కొన్ని పర్సనల్గా కొన్ని నేను చెప్పదలుచుకున్నా. నెంబర్ 1, హెయిర్ కటింగ్ అందరూ మంచిగా వేయించుకోండి. అంటే తక్కువ కటింగ్ వేయించుకోండి. వెనకాల మనం పెంచుకొని ఫస్ట్ ఇయర్ పోయేసరికి 2 నెలలు ఉంటుంది టైం నాకు తెలిసి. 2 నెలలు అప్పుడు ఎంతైనా పెంచుకోరు. కానీ ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఆ కటింగ్ అంతా వేయించుకోండి, చిన్నగా వేయించుకోండి. ఎందుకంటే హెయిర్ ఈజ్ అ డిస్ట్రాక్టర్. అది జుట్టు చిదర పెడతా ఉంటుంది. సరిగా స్నానం చేయం, ఉత్త నీళ్ళు పోసుకొని వస్తాం, పైన ఆగమాగం ఉంటాం. సో అందువల్ల హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైల్ తర్వాత పెంచుకుందరు. హెయిర్ స్టైల్ పెంచినంత మాత్రాన హీరో కాదు, రిజల్ట్ వల్లనే హీరో. హెయిర్ మీరు ఎట్లయినా కట్ చేయించుకోండి తర్వాత ఎగ్జామ్స్ తర్వాత. కానీ ఈరోజు అందరు బాయ్స్ ఎవరైతే వీడు వాడు 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 ఆ కొబ్బరి చిప్పలన్నీ నున్నగా కట్ చేయించుకోండి అందరూ. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెంబర్ 2, మీరు ఎన్ని గంటలకు లేస్తారో లేవండి, మీ ఇష్టం. కానీ ఎగ్జామ్కు ఇన్ టైంలో ఉండాలి. అక్కడ ఒక ½ అన్ అవర్ ముందే ఉండాలి. కానీ అక్కడికి ½ అన్ అవర్ ముందే వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఇంట్లో మంచిగా స్నానం చేయాలా. ప్రతిరోజు స్నానం చేయండి. నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 3వది, మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నది. వేర్ ద క్లోత్స్ విచ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. మనకు బట్టలు కాన్ఫిడెన్స్ ఇస్తాయండి. మనం వేసుకునే క్లోత్స్ మనకు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. మీరు చూడండి, మంచిగా డ్రెస్ ఉందనుకోండి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు ఆ రోజు. సో వేర్ క్లోత్స్ కంఫర్టబుల్, అంటే మీకు ఏ క్లోత్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయో అవి వేసుకోండి. ఎస్పెషల్లీ బాయ్స్ జీన్స్ వేసుకోకండి. వేర్ ద క్లోత్స్ విచ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్టబుల్, 2 ఇంపార్టెంట్. మనం వేసుకునే బట్టలు మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నెంబర్ 2, కంఫర్టబుల్గా ఉండాలి, ఈజీ టు క్యారీ. అర్థమైందా? నెంబర్ 4, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడొద్దండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ అసలు మాట్లాడొద్దు ఎవరితో. కూర్చున్నామా, వాడు పిలిచినా కానీ మాట్లాడొద్దు. ఏందనాలే, ఒకటి అడిగిండు, మాట్లాడకపోతే వాడు పొగరనుకుంటారు పక్కన, నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తా అంటారు. సో అది మనం ఎలా తప్పించుకోవాలి? నెంబర్ 1, ఫస్ట్ సూత్రం దాన్ని తప్పించుకోవడానికి, వాళ్ళు అడిగింది వినాలి. అవునా, తెలియదన్నా, ఐ డోంట్ నో.
తెలియదు, ఐ డోంట్ నో. సో ఈ 4 అంశాలు చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఫిజికల్ అంశాలు, ఇవన్నీ మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఫిజికల్ అంశాలు, వాటి మీద కాన్సన్ట్రేషన్తో ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ అందరికీ, మా తరపున ప్రిన్సిపల్ సార్ తరపు నుంచి, టీచర్ల తరపు నుంచి అందరూ కూడా బెస్ట్ మార్కులతోని పాస్ కావాలని, బెస్ట్ మార్కులతో పాస్ కావాలని మనస్ఫూర్తిగా మా టీం అంతా కోరుకుంటుందండి. మీరు సాధిస్తారనే నమ్మకం కూడా ఉందిరా, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. థ్యాంక్ యూ. నౌ